యోబు గ్రంథంలో యోబు జీవితంలో వచ్చిన సమస్య అంతా కూడా యోబు అనుకుంటున్న బాధ ఏంటంటే నేనేమన్నా తప్పు చేశానని దేవుడు అనుకున్నాడేమో, నేనైతే వాస్తవంగా తప్పు చేయలేదు. ఈ నా యొక్క నిర్దోషత్వాన్ని, నా యొక్క యథార్థతను నేను దేవుని దగ్గర ఏం చేస్తాను, రుజువు చేసుకుంటానని పాపము తన జీవితం అంతా కూడా నరకయాతన పడుతూ ఉన్నాడు. వాస్తవంగా దేవుడు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, ఏమని? యోబు ఓపిక పట్టు, ఈ కురుక్షేత్ర యుద్ధం నీకు నాకు కాదు, నాకు సాతాను జరుగుతుంది, నీకు ఇది ముందే పేపర్ చెప్తున్నాను అర్థం చేసుకొని చెప్పుంటే యోబు ఎంతైనా పడేవాడు. ఎసారునో మనం అంటాం, ప్రభా నువ్వు ఎంతైనా పెట్టు, నీ కొరకు అగ్ని వంటి కొలిమిలో గుండా నేను వెళ్ళడానికి సిద్ధమే ప్రభా, కానీ ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావో ఒక మాట నాకు చెప్పి నువ్వు ఏమైనా చేసుకోను. నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా? అదేదో చెప్పు, వస్తుందంటే వస్తుందని చెప్పు, రాదంటే రాదని చెప్పు. కానీ నువ్వు ఏమీ చెప్పకపోతే నీ నిశ్శబ్దం నేను ఏమని తెలుసుకోవాలి? హౌ డు ఐ డిసఫర్ యువర్ సైలెన్స్? నువ్వు ఇంత మౌనంగా ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి ప్రభా? కొన్నిసార్లు దేవుడు నో చెప్తే చాలా ఈజీ కదండి, ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాం. దేవుడు ఎస్ చెప్తే ఇంకా చాలా సంతోషం, కానీ ఎస్ చెప్పడు, నో చెప్పడు, నరకంగా అనిపిస్తుంది కదా. అవునండి అనే వాళ్ళు చేయండి. దేవుడు దీవించను గాక.